ప్రియమైన సహోదరి సహోదరులారా, వందనాలు. ప్రతిదినము మీరు దేవుని వాగ్దానాలను వింటూ ఆత్మీయంగా బలపడుతున్నందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. భారతదేశంలోనూ మన తెలుగు 2 రాష్ట్రాలలోనూ అలాగే బయట దేశం నుండి దేవుని వాక్యాలు వింటూ మీరు బలపడుతున్నందుకు దేవుణ్ణి మరొక్కసారి ఘనపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో తెలియజేయండి. వ్యక్తిగతంగా నాతో ప్రేయర్ చేయించుకోవాలని మీరు ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 8106008166 అనే నంబర్కి ఫోన్ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనము. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సహోదరి సహోదరులారా, దేవుడు మరలా మనల్ని ఆయన సన్నిధిలో కనబడుటకు సిద్ధపడమని సెలవిస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు మనము ఈ కరోనా వల్ల, ఈ లాక్డౌన్స్ వల్ల దేవుని సన్నిధిలో కనిపించలేకపోయాము, దేవుని సన్నిధిని అనుభవించలేకపోయాము. మీలో చాలామంది దేవుని సన్నిధిని అనుభవించడం కోసం ఆరాటపడ్డారు, తపన పడ్డారు. దేవుని సన్నిధి ఎప్పుడు మాకు దక్కుతుందా అని ఆశపడ్డారు. ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారా, మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆయన్ని గణపరిచి ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలా అని మీలో చాలామంది తహతహలా ఎదురు చూశారు. అందుకనే దేవుడు తన మహాకృపను చూపించి త్వరలో మందిరాలు తెరుచుటకు సిద్ధపాటు చేస్తున్నాడు. త్వరలో అనగా వచ్చే 14వ తారీఖు నుండి మనందరము కూడా దేవుని సన్నిధిలో ఆరాధించబోతున్నాం. చర్చిలలో, మందిరాలలో మనము దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. మనము మందిరములోనే ఆరాధించడము కాదు కానీ హృదయంలో కూడా ఆరాధించువారమై ఉన్నాము. ఎన్ని రోజులు మనము దేవుని హృదయములో ఆరాధించాము, ఇక మీదట మనము దేవుణ్ణి మందిరములో ఆరాధించబోతున్నాము. మంచిది. అయితే ఈ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తెలియజెప్పాలి. దేవుని మందిరము కాబట్టి కుటుంబం అంతా వెళ్ళాలి అని మీకు ఆశగా ఉంటుంది. మంచిది, అది మంచి ఆలోచన. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఉన్నటువంటి ఈ స్థితిలో మనము కాస్త జాగ్రత్తగా మెదులుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఏమిటంటే కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గలేదు, అది అదుపులోకి రాలేదు. దాని పని అది చేసుకొని పోతున్నట్టుగా ఇంకా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు మందిరాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలి, బ్లౌజులు వేసుకోవాలి. మీతో పాటు శానిటైజర్ బాటిల్స్ కూడా తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న బాటిల్ ఉండడము మంచిది. తరచుగా మీరు శానిటైజర్తో మీ చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, మీ చిన్న బిడ్డలను, చంటి పిల్లలను, అలాగే ప్రెగ్నెన్సీలను, గర్భవతులను, వృద్ధులను మందిరాలకి తీసుకెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకనగా పిల్లలంటే అందరూ ప్రేమతో ఆప్యాయంగా ఎత్తుకునే ప్రయత్నం చేస్తారు, ముద్దులు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వారిని కాదనలేము. కాబట్టి మీరు మీ చిన్న పిల్లలను ఇంటి దగ్గర వదిలి వెళ్ళడము మంచిది. అంటే పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి తల్లి తండ్రి వెళ్ళమని కాదు. పిల్లల దగ్గర తల్లి లేకపోతే తండ్రి ఎవరో ఒకరు మందిరానికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మరలా జరిగే ఆరాధనకి
ఇందాక ఎవరు ఇంటి దగ్గర ఉన్నారో వారు మరలా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి రావడము మంచిది. వృద్ధులను ఇంటి దగ్గర ఉంచడము చాలా మంచిది. మరి వారు కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి కదా. ఎలాగయ్యా అంటే మీ పాస్టర్ గారిని ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పండి. మీ పాస్టర్ గారిని, అయ్యా ఆత్మీయురాలు మా తండ్రి గారు లేదా మా తల్లి గారు ఇంటి దగ్గర ఉన్నారు, దయచేసి వారికి ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, వారి ఇక్కడికి రావడానికి పరిస్థితులు మీకు తెలుసు కదా అని మీరు అడగండి. మీ దైవజనుడు మీ మీద ప్రేమను బట్టి, ఆయనకు ఉన్న వీలును బట్టి వచ్చి ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీ దైవజనులు రాలేకపోతే ఎవరో ఒకరిని పంపించి, సంఘ పెద్దలను విశ్వాసులను ఎవరో ఒకరిని పంపించి మీ ఇంటి దగ్గర ఉన్న అమ్మగారికి లేక నాన్నగారికి, ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో లేదా గర్భిణీ స్త్రీకి, పేషెంట్కి ప్రార్థన చేస్తారు. అది దేవుని సన్నిధిలో గడిపినట్లుగా అవుతుంది. దేవుని దీవెనలో ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకా చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అలవాట్లలో కొన్ని అలవాట్లు ఏమిటంటే, మీరు ఎక్కడ వెళ్తుంటారో ఆ రోడ్డు పక్కన ఏది కనపడితే దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే అలవాటు చాలా మందికి ఉంటుంది. చెట్లు కనపడితే ఆ చెట్లకున్న ఆకులను పట్టుకొని లాక్కుంటూ వెళ్ళడము, కొమ్మల్ని తుంచుకుంటూ వెళ్ళడము, లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఆ మెట్లకు పక్కన అటు ఇటు జారి పడకుండా ఉన్నటువంటి ఆ సపోర్ట్ని పట్టుకోవడము, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా, షాప్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ చేతులను ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, ఇవన్నీ చేయకండి. మీరు ఏమీ టచ్ చేయకండి. మీరు ఎవరికి మందిరాల్లో షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి. చక్కగా నమస్కారం చెప్పండి, అనగా వందనాలు చెప్పండి. అది మంచి విధానము. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అందరూ వందనాలు చెప్పండి. మీరు బయట వస్తువులు ఏవి కూడా ముట్టుకోకండి, తాకకండి. ఒకవేళ పొరపాటున ముట్టుకోవాల్సి వస్తే, తాకాల్సి వస్తే వెంటనే శానిటైజ్ చేసుకోండి. ఇంకా చాలా మందికి బయటికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ డబ్బాలు కనపడగానే, ఐస్ క్రీమ్ బండ్లు కనపడగానే వెంటనే నోరు గుంజేస్తుంది, నోరు లాగేస్తుంది. వద్దనుకున్నా కూడా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. సహోదరులారా, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ జలుబు చేయడానికి చాలా సహకరిస్తుంది. జలుబు చేసింది అంటే మీకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇంకా బయట కనిపించే కొన్ని ఐటమ్స్ ఏవైతే జలుబుకి దారి తీస్తాయో వాటిని తినకపోవడము మంచిది. మీరు సొంతగా మీకు ఏం తినాలనిపించినా మీ ఇంట్లో చేసుకోండి. చక్కగా మీ ఇంట్లో చేసుకొని కావలసినంత తినండి. మీరు ఒక ప్లేట్ తినేవారైతే ఇంట్లో చేసుకున్నారు కాబట్టి చక్కగా 2 ప్లేట్లు తినండి. సరిపోలేదంటే 3 ప్లేట్లు తినండి. అలా అని చెప్పి విపరీతంగా తినకండి, అది కూడా మంచిది కాదు. జాగ్రత్తగా తీసుకోండి. ఇంకా మందిరాలకు వెళ్ళేటప్పుడు ఆటోలలో ఇరుక్కొని కూర్చోవడం, బస్సులలో ఇరుక్కొని కూర్చోవడము, బండి మీదనే 3-4 వెళ్ళడము, ఇలాంటి పనులు చేయకండి. చక్కగా బండి మీద వెళ్తే ఇద్దరు వెళ్ళండి, లేదా ఆటోలో వెళ్తే తగినంత మటుకు ఎవరిని ఒకరు టచ్ చేసుకోకుండా ఉండేంత మటుకు మాత్రమే ఎక్కండి. కాస్త లేట్ అవుతుందా, అలా లేట్ అవుతుంది అనుకుంటే మందిరానికి 9 గంటలకి ఆరాధన అయితే నీకు గంట ప్రయాణం పట్టేటట్లుంటే నువ్వు 8ంటికి బయలుదేరితే 9ంటికి అక్కడికి వెళ్తావు. కాబట్టి నువ్వేం చేయాలంటే 7:30కి బయలుదేరు. ఒక అరగంట ముందు బయలుదేరితే నువ్వు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతావు. కాబట్టి మందిరాలకు వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగా వెళ్ళే ప్రయత్నం చేయండి. సహోదరులారా, మన దేవుని సన్నిధిని కనపడుటకై మీరు త్వరపడి సిద్ధపడండి. ఈ నెల 14వ తారీఖు నుండి మన దేవుణ్ణి స్తుతించబోతున్నాం, కీర్తించబోతున్నాం, ఆరాధించబోతున్నాం, ఘనపరచబోతున్నాం. ఆయన సన్నిధిలో మనం గడపబోతున్నాం. ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మనకి దక్కబోతున్నాయి. ఆయన మనల్ని దీవించబోతున్నాడు. మన సేవకుడిని, అనగా మీ సేవకుడిని మీరు చూడబోతున్నారు. మీ ఆత్మీయ తండ్రిని మీరు కలుసుకోబోతున్నారు. మీ పాస్టరమ్మ గారితో మీరు మాట్లాడి ఎన్ని రోజులైందో చక్కగా మీ పాస్టరమ్మ గారిని మీరు కలుసుకోబోతున్నారు. మీరందరూ మీ సహోదరులను, మీ సహోదరులను అందరూ మీరు చూడబోతున్నారు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో కనపడుటకు సిద్ధపడండి. సహోదరులారా, ప్రార్థించడం కోసం మందిరానికి వెళ్తాం కదా. మన దావీదు ఎంతగా ప్రార్థించేవాడు దేవునికి ఎంతగా ప్రార్థించేవాడు అంటే, గొర్రెలు కాసుకునేటప్పుడు కూడా
తను ప్రార్థన విడవలేదు. గొర్రెలు కాచేటప్పుడు తన ప్రార్థన విడవలేదు. గొర్రెలు కాచేటప్పుడు తన దేవుణ్ణి స్తుతించడము మానలేదు. గొర్రెలు కాచేటప్పుడు తన దేవుని సన్నిధిని మర్చిపోలేదు. గొర్రెలు కాస్తూ కూడా దావీదు దేవుణ్ణి స్తుతించాడు. గొర్రెలు కాస్తూ కూడా దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. అక్కడ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. అలాగే దానియేలు సింహపు బోన్లో పడ్డాడు. అప్పుడు దేవుణ్ణి ఎంతగా స్తుతించాడు, ఎంతగా ఆరాధించాడు, దేవుణ్ణి ఎంతగా గణపరిచాడు. అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా దేవుడు ఆ దానియేలుని తన రెక్కల చాటున భద్రపరిచి సింహపు బోనులో ఆ సింహాల మధ్య దేవుడు దానియేలుని కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాగే హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు హన్నాకు ఏం జరిగింది? హన్నా జీవితంలో ఏం జరిగింది? హన్నాకు అద్భుతం జరిగింది. హన్నా జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగింది. ఎంత కాలము నుండో గొడ్రాలు అనేటువంటి ముద్ర వేయించుకున్నటువంటి ఆమె జీవితాన్ని యేసుక్రీస్తు అనగా మన ప్రభు అయిన మన తండ్రి యెహోవా ఒక్క దెబ్బతో కొట్టివేసి తీసివేశాడు. ఒక్క ప్రార్థన చేసింది కన్నీటితో. ఆమె ప్రార్థన విన్నాడు దేవుడు. ఆమె ప్రార్థన విని ఆ తర్వాత ఆ గొడ్రాలు అనేటువంటి ముద్రను తీసివేసి గర్భఫలము అనే భాగ్యం ఇచ్చాడు దేవుడు. గర్భఫలం అనే గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. గర్భఫలము అనే బహుమానం ఇచ్చాడు దేవుడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒకసారి మందిరంలో ఒక ఆవిడ 18 సంవత్సరాల నుండి వంగిపోయిన స్థితిలో ఉంటుంది. ఆమె 18 సంవత్సరాల నుండి వంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మందిరములో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆమెను యేసుక్రీస్తు చూసినప్పుడు అక్కడేం జరిగింది? యేసుక్రీస్తు అద్భుతం చేశాడు. ఆమెను ముట్టి బాగు చేశాడు. ఆమెను తాకి బాగు చేశాడు. తన స్పర్శ ఆమెను నిలబెట్టింది. 18 సంవత్సరాల నుంచి వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు స్పర్శించగానే, యేసుక్రీస్తు తాకగానే 18 సంవత్సరాల నుంచి వంగిపోయినటువంటి జీవితం జీవిస్తున్న ఆ స్త్రీ చక్కగా లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించింది, దేవుణ్ణి ఘనపరిచింది. సహోదరి సహోదరులారా, అంతేకాకుండా మరొక చోట యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఉంటాడు మందిరంలో. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ఊచ చేయి వాడిని చూసిన యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మందిరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనగా చర్చిలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో దేవుడు తోడుగా ఉంటే, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. కాబట్టి ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి ఆ దేవుని సన్నిధిని కనపడుటకై మీరు సిద్ధపడతాము అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇన్ని రోజులు కరోనా వైరస్ వల్ల అయా ప్రపంచమంతా లాక్డౌన్కి గురైంది. అలా లాక్డౌన్కు గురైన ఆ విధానంలో మందిరాలు కూడా ముయ్యబడాల్సి వచ్చింది, మందిరాలు కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అయ్యా, నీ సన్నిధికి మేము అందరం దూరం కావాల్సి వచ్చింది. నీ ప్రేమకు కొద్ది కాలం పాటు నీ సన్నిధిలో మేము గడపడానికి దూరం కావాల్సి వచ్చింది తండ్రి. కానీ నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ మరలా మాకు నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అందించినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఈ విధమైనటువంటి విధానాన్ని నాయన మాకిచ్చినందుకు నీకు వందనాలు. త్వరలో మందిరం ఓపెన్ కాబోతోంది, దేవుని సన్నిధి ఓపెన్ కాబోతోంది. నాయన, నీ సన్నిధికి వచ్చి గడిపి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము మాకు మరలా ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయా మేము వస్తూ నిర్లక్ష్యంగా రాక చక్కగా ఉన్న పరిస్థితికి తగినట్టుగా మాస్కులు ధరించి, బ్లౌజులు ధరించి, అలాగే నైనా శానిటైజర్ బాటిల్ ఒకటి తీసుకొని నీ సన్నిధిలో గడిపేటట్లుగా నీ కృపాదయ కనికరము చూపించమని తండ్రి, ఎవరైతే ప్రతిదినము ఈ వాగ్దానాలు వింటూ బలపడుతున్నారో వారిని ఆశీర్వదించి దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని, అలాగే ఈ దీనదాసుని పరిచర్యను అభివృద్ధి చేసి ఆశీర్వదించి దీవించమని సర్వోన్నతమైన జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం తోడై ఉండి చక్కగా మిమ్మల్ని ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.
సహోదరి సహోదరులారా, కొన్ని రోజుల క్రితము నేను మీకు ఒక ప్రశ్న వేశాను. ఏమిటి అంటే, దావీదు తండ్రి పేరేమిటి అని. ఆ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది తప్పు చెప్పారు, కొంతమంది కరెక్ట్ చెప్పారు. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, 1 సమూయేలు 17వ అధ్యాయము 17వ వచనంలో, యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, యెషయి తన కుమారుడైన దావీదును, దావీదు తండ్రి పేరు యెషయి. ఈ సమాధానం చెప్పిన మీ అందరినీ నేను ప్రభువు పేరిట అభినందిస్తున్నాను. ఈ సమాధానం చెప్పిన వారిలో సిస్టర్ కమలా గారు, నేను అలా ప్రశ్న వేశాను, వెంటనే ఆమె సమాధానం చెప్పారు. తర్వాత మేఘన, తర్వాత డేవిడ్ అయ్యగారు చెన్నైలో ఉంటారు. తర్వాత బ్రదర్ ఆర్కే తుళ్ళూరులో ఉంటారు. బ్రదర్ రవికిరణ్ అబుదాబిలో ఉంటారు. వీరందరూ ఈ సమాధానాలు చెప్పారు. ఇంకా కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. నేను వారందరి లిస్టు తీయడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే కొన్ని వందల ఫోన్ రికార్డ్ కాల్స్ ఉన్నాయి. ఏ రికార్డు కాల్లో ఉందో గుర్తించడం చాలా కష్టం. కాబట్టి మీ పేర్లు నేను మర్చిపోయాను, దయతో నన్ను క్షమించండి. అయినా మీరేంటో, మీ ఆసక్తి ఏమిటో, మీ భక్తి ఏమిటో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడి దీవెనలు ఈ ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.